అలసిపోయి సంతోషంగా ఉండే ఈ టైంలో నా కథ చెప్పి అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టాను. చచ్చా, అలాంటిదేం లేదు సార్. మీ మనసులో ఉన్న బాధని మాతో చెప్పుకున్నారు అంతేగా. ఆత్రేయ అని మీ అన్నయ్య పేరు వినగానే మాకు తెలియకుండానే లోపలేదో భయం వేస్తోంది. మీ కథ విన్నా మాకే గుండె తరుక్కుపోతుంటే అది అనుభవించని మీకు ఇంకెలా ఉంటుందో. డబ్బు కోసం సొంత తమ్ముడి భార్యని ఈ ఆత్రేయ లాంటి వాళ్ళకి చావంత త్వరగా రాకూడదు సార్. వాడు అసలు చచ్చుండకూడదు. వాడు ప్రాణాలతో వడ్డీ ప్రతి క్షణం చిత్రవద అనుభవిస్తూ కృంగి కృషించి రఘు, క్షమించండి నాన్న. శివకుమార్, జరిగిపోయిన దాన్ని మనం ఎలాగో మార్చలేం కదా. కనీసం జరిగేదైనా మంచిగా జరగాలని ఆశిద్దాం. 26 ఏళ్లుగా మంచాన్న పడ్డ నేను ఉన్నట్టుండి ఒకరోజు ఎందుకు మేల్కొన్నానా అని నాలో ఉన్న ప్రశ్నకి సమాధానంగా నా బిడ్డ ఈరోజు నా ముందున్నాడు. నేను ఇన్నాళ్ళు ప్రాణాలతో ఉన్నది నిన్ను మళ్ళీ చూస్తానన్న నమ్మకంతోనే. అమ్మా, అసలు మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదు. చివరిసారిగా నా బిడ్డని ఒక్కసారి చూడాలనిపించింది. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. చూసేశాను. నా మనసు నిండిపోయింది. చల్లగా ఉండు. నేను వెళ్ళొస్తానమ్మా. వస్తానండి మిత్ర. సార్, వెళదాం పద. ఏంటిది శివకుమార్, వచ్చి రాగానే వెళ్ళిపోతానంటున్నావు? ఇన్నేళ్ల తర్వాత నా కూతురు వచ్చింది, నా మనవడొచ్చాడు. బిడ్డ దూరం అయితే కలిగే వేదనేంటో, ఆ బాధ ఏంటో నాకు బాగా తెలుసు. అవునండి, మీ అబ్బాయి కూడా కొద్ది రోజులు మీతో గడపాలని ఆశ ఉండదా? అంతేకాదు శివకుమార్ గారు, మీరు కూడా ఈ కుటుంబ సభ్యుల్లో ఒకరని మర్చిపోకండి. మణి, నాన్నగారు లోపలికి తీసుకెళ్ళు. ఇది మీ ఇల్లు. రండి శివకుమార్ గారు. పదండి నాన్న. ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించాలి. అంత పెద్ద చెట్టు కూలిపోయి స్కూల్ బిల్డింగ్ పడిపోతుంది అనుకోలేదు. అందుకని దాన్ని వెంటనే కట్టించాలయ్యా. మీరు చెప్పేది కరెక్టే, నేను కాదనడం లేదు. వరదాజులు గారు, ఇంతసేపు నాన్నగారు నేను దీని గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం. హఠాత్తుగా ఇంత డబ్బు ఎక్కడి నుంచి తేగలం? రండి శివకుమార్ గారు, రండి. రండి. ఊర్లో చిన్న ప్రాబ్లం, దాని గురించే మాట్లాడుకుంటూ ఉన్నాం అంతే. అంతా వింటూనే ఉన్నాను. స్కూల్ని మీరు ఆశపడ్డట్టు కట్టడానికి ఎంత అవుతుంది? ఎంత లేదన్నా 1.5 కోటి అవుతుంది అనుకుంటా. దిగులు పడకండి, ఆ డబ్బు నేనిస్తాను. మీరు అనుకున్నట్టు పని మొదలు పెట్టండి. శివకుమార్, అంత డబ్బు మీరు ఇవ్వడం దేనికి? ఏంటండి, అది నా డబ్బు కాదు, మీ మనవడి డబ్బు. నిర్మోహమాటంగా తీసుకోండి. సరే, మీ ఇష్ట ప్రకారమే చేయండి. అయితే ఇంకేం పళ్ళు మొదలు ఇప్పుడు పెట్టేద్దాం. సంతోషమేగా? అంత డబ్బు మీరు ఇస్తానన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఊళ్ళో పిల్లలందరికీ ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. చాలా థ్యాంక్స్ అంకుల్. సత్య, అంకుల్, ఆ బ్రీఫ్ కేసులోంచి చెక్ బుక్ తీయమ్మా. తాతయ్యకి ఇచ్చొస్తాను. చెక్ ఇవ్వు. డేట్ తప్పుగా రాశాననుకుంటా. చెక్ ఇవ్వు. అమౌంట్ చెక్ చెయ్యాలి. చెక్ ఇవ్వు. నువ్వేనా ఆత్రేయ? చెక్ ఇవ్వమన్నానా? కుటుంబాన్ని నాశనం చేసింది నువ్వే కదా? చెక్ తీసుకొచ్చి ఇవ్వు.
ఏం కాదు నాన్న ఏం కాదు ఏమైపోతుంది ఒక్క నిమిషం. శివ కుమార్ హే స్కూల్కి మీ నాన్నగారు ఇచ్చారు. ఏంటి బాబు? ఏం లేదు, మీరు కిందకి వెళ్ళాలనుకుంటే చెప్పండి, తీసుకెళ్తాను. అంకుల్ ఏంటి ఏమైనా కావాలా? మణి రూమ్ అక్కడ ఉంది. నేను నిన్ను చూడ్డానికే వచ్చానమ్మా. చెప్పండి. మణి నిన్ను ఇష్టపడుతున్నాడన్న విషయం వాడి ప్రవర్తన ద్వారా తెలిసింది. నువ్వు వాడికి తోడుగా ఉంటే వాడి జీవితం బాగుంటుంది. అందుకే నీ ఇష్టం ఏంటో తెలుసుకుందామని వచ్చాను. నన్ను మీ ఇంట్లో పెద్దవాళ్ళతో మాట్లాడమంటావా? మాట్లాడండి. సంతోషం అమ్మా. సరే నువ్వు వెళ్ళి పడుకో. గుడ్ నైట్ అంకుల్. గుడ్ నైట్. ఏంటి సార్ ఈ టైంలో మీరు ఒంటరిగా వచ్చారు? నన్ను పిలవచ్చు కదా. రండి సార్, రూమ్కి వెళ్దాం. అద్భుతంగా నటిస్తున్నారు కదా సార్. ఈ ఇంట్లో ఎవ్వరికీ అనుమానం వచ్చే ఛాన్సే లేదు. అందరినీ నమ్మించారు. అంతెందుకు, మిగతా వాళ్ళ నేను నమ్మేశాను. బాధపడుతున్నట్టు నటించవచ్చు, కానీ మనసులో అంత బాధ పెట్టుకొని సంతోషంగా ఉంటున్నట్టు ఎలా నటించగలుగుతున్నారు సార్? ఇంకా కొద్ది రోజులు మాత్రమే. మీరు ప్రాణాలతో ఉంటారన్న సంగతి అంత తేలిగ్గా ఎలా తీసుకోగలుగుతున్నారు సార్? ఇది మీ కొడుక్కి తెలియాలి సార్. తను మీ బిడ్డ, పైగా బాగా తెలివైన వాచ్ మెకానిక్. మీరు ఒక్క మాట చెప్తే చాలు, మీకోసం చేస్తాడు. చూడలేకపోయినా అమ్మని చూడాలని తపనతో చేస్తాడు. ఎలాగైనా సరే ఆ వాచ్ 26 సంవత్సరాలు వెనక్కి వెళ్ళేలా చేస్తాడు. మీ పరిస్థితిని మీరు చెప్పనంటున్నారు, నన్ను చెప్పనివ్వట్లేదు. పైగా రేపే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్తున్నారు. సారీ సార్, ఇన్నేళ్ళుగా మీతో ఉండి మీకు ఏ సాయం చేయలేకపోతున్నా అన్న ఆవేదనతో ఇలా మాట్లాడుతున్నాను. తప్పైతే క్షమించండి. గుడ్ నైట్ మిత్ర. సరే సార్, గుడ్ నైట్.